హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణాలండి, అదే బూరెలు. ప్రసాదం బూరెలు చేస్తున్నాను. ఈ బూరెలు అనేవి నార్మల్ పప్పుతో చేసే బూరెల కంటే ప్రసాదం బూరెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా చూసి ట్రై చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకోండి. 1 కప్పు మినపప్పుకి కప్పున్నర బియ్యం తీసుకోండి. ఇవి రెండు నైట్ నానబెట్టేసుకొని, మీరు మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. అదే ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి. మినిమం 5 అవర్స్ నానాలండి పప్పు బియ్యం అనేవి. నానితే మనకి బూరెలు అనేవి చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయి. ఈ విధంగా నానబెట్టేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. రెండు వేరువేరుగా మిక్సీ పట్టానండి. మీకు మీ ఆప్షనల్, మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసేటట్టయితే రెండు ఒకేసారి వేసేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత రుబ్బులోకి మనం కొంచెం షుగర్ తీసుకుందామండి సరిపడా. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే, అంటే తోపులో కూడా స్వీట్ కావాలనుకున్నారనుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు లైట్గా సరిపోయింది. ఎలాగ మనం లోపల ప్రసాదంలోకి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి దీనిలోకి లైట్గా వేసుకుంటే సరిపోద్ది. అందుకే ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. దానిలోకి చిన్న సాల్ట్, చిటికెడు సరిపోద్ది సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నాం. మీరు రుబ్బు కానీ కొంచెం లూజ్ అనిపిస్తే కనుక కొద్దిగా వరిపిండి తీసుకోండి, సరిపోద్ది. నేను కొంచెం తీసుకున్నాను, నాకు కొంచెం లూజ్ అనిపించింది, అందుకనేసి వరిపిండి కొద్దిగా తీసుకొని కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్రసాదం రెడీ చేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోకి 1 కప్పు రవ్వ తీసుకోండి, సుజీ రవ్వ. అదే అండి, బొంబాయి రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు, మీరు ఏమంటారో తెలీదు. నేనైతే ఈ రెండు అంటాను. అది తీసుకొని చక్కగా నెయ్యిలో వేయించేసుకొని బారుగా వేగిన తర్వాత మనం ప్రసాదం రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేయించేసుకోండి. అలా వదిలేయడం మానేసి కొంచెం కలుపుతూ ఉన్నారనుకోండి, అది మాడిపోకుండా ఉంటుందన్నమాట. వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకుందామండి. చూసారు కదా, 1 కప్పుకి 2 కప్పులు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు అది చూసారా, బాగా మరిగిన తర్వాత, వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత దానిలోకి మనం వేయించుకున్న రవ్వ అనేది తీసుకొని కలుపుకుందాం. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. కొంచెం కలుపుతూ ఉంటే వెంటనే అయిపోయింది, ఇది తొందరగా అయిపోయిద్దండి. ఇది చూసారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పంచదార తీసుకుందాం. మీరు బెల్లంతో చేయాలనుకుంటే బెల్లం తీసుకోండి, పంచదారతో అయితే పంచదార. నేనైతే షుగరే తీసుకుంటున్నానండి. ప్రజెంట్ బెల్లం లేదు, ఇంకా షుగర్ తీసుకుంటున్నాను. కప్పు రవ్వకి కప్పు పంచదార సరిపోద్దండి. మీకు సరిపోదు అనుకుంటే కనుక, ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కానీ మ్యాక్సిమం కప్పుకి కప్పు సరిపోద్ది, స్వీట్ బాగానే ఉంది కాబట్టి 1 కప్కి 1 కప్ షుగర్ తీసుకోండి, సరిపోద్ది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు, 1/4 కప్పు అలా యాడ్ చేసుకోండి, సరిపోద్ది. చూసారు కదా, షుగర్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. దగ్గరికి అయ్యే వరకు కలుపుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా కొంచెం యాలకుల పొడి 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోద్దండి. యాలకుల పొడి కూడా తీసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మనం బాల్స్లో రెడీ చేసుకుందాం. ఉండలు చేసేసుకొని బూరెలు వేసేసుకుందాం. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. తొందరగానే చల్లారిపోయింది. చూసారు కదా, ఇప్పుడు చల్లారిపోయింది. మనం ఇప్పుడు బాల్స్లో రెడీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మీకు చేతికి కానీ అతుక్కుంది అనుకుంటే కనుక చిన్న నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. చేతికి నూక అనేది, ప్రసాదం అనేది అంటుకోకుండా ఉంటుంది. చక్కగా బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనం చేసుకున్న ప్రసాదం మొత్తాన్ని బాల్స్ మీకు కావాల్సిన సైజులో చేసేసుకోండి. నేను మీడియం సైజులోనే చేస్తున్నాను, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా. ఈ విధంగా మీడియం సైజులో చేసుకుంటే మనకి బూరె సైజు కూడా కరెక్ట్గా మీడియంగా ఉంటుందండి. మరీ పెద్దగా ఉండకుండా చక్కగా ఉంటుంది. బాగా ఫ్రై అవుతాయి కూడా మనకి ప్యాన్లో అనేది. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందామండి. ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. మీరు ఆయిల్ తీసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఈ విధంగా మీరు స్పూన్తో వేయాలనుకుంటే స్పూన్తో వేసుకోవచ్చండి. స్పూన్తో కూడా నీట్గానే వస్తుంది, కానీ నాకు స్పూన్తో అలవాట్లేదు. ఫస్ట్ మీకు చూపించడం కోసం అనేసి
ఒక 2 స్పూన్తో వేసి చూపిస్తున్నాను. తర్వాత నేను చేత్తోనే వేసాను నేను. స్పూన్తో మీకు చేత్తో నీట్గా రావట్లేదు అనుకుంటే కనుక స్పూన్తో ఈ విధంగా వేసారనుకోండి నీట్గా వస్తాయండి. అంటే అదే తోకల్లో అవి రాకుండా పిలకలు అవి ఏమి రాకుండా నీట్గా వస్తాయన్నమాట. నేను స్పూన్తో కాకుండా చేత్తోనే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను చేత్తో ఏ విధంగా వేస్తున్నాను అనేది. ఈ విధంగా వేసుకోండి. మీకు చేత్తో అలవాటు లేకపోతే స్పూన్తో వేసుకోవచ్చు. లేదు మేము చేత్తో వేసేసుకుంటామంటే నీట్గా చేత్తోనే వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ప్యాన్కి సరిపడా వేసేసుకొని చక్కగా 2 వైపులా ఫ్రై అయ్యే వరకు, ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పండి రెండో వైపు. అంతేకాని ముందుగా తిప్పేశారంటే అతుక్కుపోయి మొత్తం విడిపోతాయి, బూరెలు సరిగ్గా రావన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. అది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం కదిపామనుకోండి అది సరిగ్గా రావు, విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేస్తున్నాను. చూసారా, ఇటువైపు చక్కగా వేగిపోయి ఇలా మనం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకున్నాం అనుకోండి మనకి నీట్గా వస్తాయి అన్నమాట బూరెలు అనేవి. ఈ విధంగా మీరు కూడా చేయండి. మనకి ప్రసాదం బూరెలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పప్పుతో అనుకో అవి విడిపోతాయి, అదే చేదేస్తాయి, ఇలా ఇబ్బంది పడతారు. కానీ ప్రసాదం అలా ఉండదు, ఎలా చేసినా సరే నీట్గా వచ్చేస్తాయి. కాబట్టి ఇవి ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయి ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.